తిన్నా కొద్దీ తినాలనిపించే స్టార్టర్ ఏదైనా ఉందంటే అది చికెన్ మంచూరియానే. సో ఈ రోజు అంత టేస్టీ చికెన్ మంచూరియా ఎలా చేయాలో జస్ట్ 2 minutes లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా సరే దాన్ని ఫస్ట్ పసుపు అండ్ ఉప్పు వేసి కడగాలి. ఎందుకంటే అలా కడగడం వల్ల నీసు వాసన తగ్గుతుంది అండ్ యాంటీసెప్టిక్ బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఫ్రెష్ గా కడుక్కున్న చికెన్ లోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అల్లం పేస్ట్ మీరు ఇంట్లో చేసుకుందైతే ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది. అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ మీకు వీలైతే చికెన్ మసాలా కూడా వేసుకోండి. పిండి వేసేటప్పుడు జాగ్రత్తగా క్వాంటిటీ చూసుకోవాలి. క్వాంటిటీలో ఏ మాత్రం డౌట్ ఉన్నా వీడియో మొత్తం చూసేసాక ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, అక్కడ క్వాంటిటీ వైజ్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసాను కాబట్టి 1.5 స్పూన్ మాత్రమే మైదా వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీనెస్ అండ్ సాఫ్ట్నెస్ బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ అండ్ ఒక ఎగ్ ని బీట్ చేయండి. ఎగ్ ని బీట్ చేయడం వల్ల ఆ మసాలాలు కానీ ఆ పిండి కానీ ఆ ముక్కలకి బాగా అతుక్కుంటాయి. చూడండి ఇప్పుడు మొత్తం కలిపితే టెక్స్చర్ మాత్రం ఇలా ఉండాలి. దీనికన్నా కొంచెం డ్రైగా వచ్చినా పర్లేదు కానీ మొత్తం పల్చగా మాత్రం రాకూడదు. మీరు ఇది కొద్దిసేపు మ్యారినేట్ చేస్తా అంటే మ్యారినేట్ చేసుకోవచ్చు, కానీ అర్జెంట్ గా కావాలనుకుంటే మీరు ఇది కలిపేటప్పుడు ఇంకొక పాన్ లో ఆయిల్ ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది అని తెలియగానే ఒకటి ఆ పాన్ లో సరిపోయే అన్ని ముక్కలు మాత్రం వేసేసుకొని ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి మొత్తం డార్క్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మాత్రం అస్సలు చూడకండి. బ్రౌన్ అవుతున్నాయని ఒక చిన్న సిగ్నల్ మనకు అందగానే తీసేయండి. తీసిన వాటిని పక్కన పెట్టండి. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ లో పెట్టండి, కొంచెం ఆయిల్ లాగేసుకుంటుంది. ఇప్పుడు వేరే ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసి అది కొంచెం హీట్ అయ్యిందని తెలియగానే కట్ చేసిన వెల్లుల్లి అండ్ అల్లం వేసి కొంచెం మరగనివ్వండి. ఆ తర్వాత అందులోనే కట్ చేసిన మిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ అండ్ కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఒక గ్లాస్ వాటర్ పోసేయండి. అందులోనే కారం, గరం మసాలా, వైట్ ఆర్ బ్లాక్ పెప్పర్ తో పాటు మనం చేసేది చికెన్ మంచూరియా కాబట్టి సాసెస్ గ్యారెంటీ. ఇప్పుడు అందులో సాసెస్ వేయాలి, లైక్ సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ. ఇవన్నీ వేసి కొద్దిసేపు మరగనిచ్చాక మనం పక్కన పెట్టిన చికెన్ ముక్కలు వేసేయండి. ఇంకా మీరు ఏం వేయాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఇంకాగానే తీసేయండి. లేదు నాకు డ్రై అండ్ గ్రేవీ స్టైల్ రెండు కావాలంటే కొద్దిసేపు వెయిట్ చేయండి, వాటర్ కొన్ని ఇంకుతాయి అప్పుడు తీసేయండి. ఇంకా ఫైనల్లీ పైనుంచి కొత్తిమీర చల్లుతారో లేదా ఆనియన్ స్ప్రింగ్స్ చల్లుతారో మీ ఇష్టం, కానీ మన చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీ అందరికి నేను ఈజీగా క్లారిటీగా అర్థమయ్యే వేలో చెప్పాను నేను అనుకుంటున్నాను. ఇప్పటికి నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కామెంట్ లో చెప్పండి. అండ్ ఫైనల్లీ మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు. నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.